దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో అనుదినం రాత్రి 2 అయినా 3 అయినా ఉపవాసం ఉండి ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మరి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాం. ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవునిలో మరి ఇంకా గొప్పగా ఆత్మీయతలు ఇంకా వర్ధిల్లింపబడాలని మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కింద కనపడుతున్న మా నెంబర్కి లేదా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు మాకు ఫోన్లు చేయండి. నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ జిల్లా, మీ ప్రార్థన అవసరతలు మాకు నిదానంగా తెలియపరచండి. అలాగే మా నెంబర్ని మీ సెల్లో దయచేసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎత్తలేని పరిస్థితులలో ఉన్నప్పుడు మళ్ళీ మేము తిరిగి చేస్తూ ఉన్నాం చాలామందికి. అప్పుడు చాలామంది మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం లేదు, నెంబర్ సేవ్ చేసుకోవట్లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని వెంటనే నెంబర్ ఫస్ట్ మీ సెల్లో సేవ్ చేసుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనము దేవుని మాటలు విందామా? పరిశుద్ధ గ్రంథం నుండి 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచాలని నా దేవుడు యేసయ్య ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనందరి శ్రమల విషయంలో మరి ప్రభు అంటున్న మాట, దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచాలని, మిమ్మల్ని బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. అందరికీ ఒకే శ్రమలు ఉండవు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు కలిగి ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, మరి ప్రతి ఒక్కరి శ్రమల విషయంలో నేను మీకు సహాయం చేస్తాను. ఈరోజు అమ్మ, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టకాలంలో ఉన్నావో, ఏ ఇబ్బందులను ఉన్నావో, ఏ వేదనను పడుతూ ఉన్నావో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో సర్వసాధారణంగా మనుషులందరూ కూడా మనల్ని శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. శ్రమల్లో మనకంటూ ఎవరు కూడా ఉండరు. కరోనా సమయంలో మరి మనందరం కూడా చూసాము, కన్న బిడ్డలు కూడా ఏం చేస్తారండి? తల్లిదండ్రులను చూసుకునేటువంటి పరిస్థితి. అవునా కాదండి? పక్కింట్లో కరోనా వచ్చినప్పుడు మరి ఇటు పక్కన ఉన్న వారు అటుపక్కకు వెళ్ళి వారితో మాట్లాడడానికి కానీ, లేదంటే వారితో ఏదైనా సంభాషించడానికి, వారికి ఏదైనా ఒక ఆహారం ఇవ్వడానికి కూడా చాలా భయపడుతూ వచ్చారు. మీరు ఏదైనా చూసుకోండి, ఈ లోకంలో ఒకవేళ మనకు శ్రమలు వచ్చాయి అంటే మన దగ్గరికి ఎవరు రావడానికి కూడా ఇష్టపడరు, భయపడతారు. మనకెందుకు వచ్చిందిలే, మనకెందుకులే అనుకుంటారండి. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు ఈ కొంచెము కాలం, ఈ సంవత్సరం శ్రమలు అనుభవిస్తున్నావేమో, ఒకవేళ వచ్చే సంవత్సరం కూడా శ్రమలు ఉండొచ్చునేమో, కానీ దేవుడు ఒక సమయం ఏర్పాటు చేశాడు నీ జీవితంలో నిన్ను బలపరచడానికి, నీకు సహాయం చేయడానికి, నీ స్థితిగతులను మార్చడానికి ఒక సమయం ఉంది. శ్రేష్టమైనది నీకు ముందుగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి కొంచెము కాలము శ్రమలు ఓర్పు కలిగి, సహనం కలిగి కొంచెం ప్రయాసపడండి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే మాటలు మీకు అందరికీ అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. శ్రమలు వచ్చాయి కదా అని ఆత్మహత్యలు చేసుకోవడం, శ్రమలు వచ్చాయి కదా అని లేదంటే ఇండ్లు వదిలిపెట్టి పారిపోవడం, శ్రమలు వచ్చాయి కదా అని నీ ఇష్టానుసారి తలంపులను చేసావంటే నష్టపోయేది నువ్వే. దేవుడు నీ స్థితిని మార్చడానికి, దేవుడు మిమ్మును పూర్ణులుగా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. హల్లెలూయా. ఈ కొంచెము కాలము శ్రమలు ఓర్చుకోలేకున్నారా? ఈ కొంచెము కాలము శ్రమలను మరి
సహనముతో తట్టుకోలేకపోతూ ఉన్నారా? కృషించిపోతున్నారా? వేదన పడుతూ ఉన్నారా? అయ్యా, ఈరోజు మీ దైవజనునికి ఒక మాట మీ అందరికీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. సమయం ఉంది, తొందరలోనే మీ జీవితాలను నా యేసయ్య మార్చునుగాక. హల్లెలూయా. స్థిరపరచునుగాక. హల్లెలూయా. నీ అప్పులనే శ్రమల నుండి నా దేవుడు నీకు విడుదల కలిగించునుగాక. అవమానం అనే శ్రమ, నిందలనే శ్రమల గుండా నువ్వు పయనిస్తూ ఉన్నావేమో, నా దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆయన నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా. నీ జీవితం రోజు రోజుకి బలహీనమైపోతూ ఉందా? నా దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, నెమ్మది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, అన్నీ సాధ్యమే చేస్తాడు. మన జీవితంలో ఉపకారములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సంపూర్ణంగా నాకున్న ప్రతి బాధల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, కష్ట నష్టాల నుంచి నాకు విడుదల కావాలి అన్నవారు చేతులు పైకెత్తుతారా? మీ ప్రతి చేతిని నా యేసయ్య ముట్టి మిమ్మల్ని స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున మరి దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ కొంచెము కాలం శ్రమలను ఓర్చుకోండి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువులో ఆనందించడం నేర్చుకోండి. ప్రభుని మహిమపరచడం నేర్చుకోండి. ప్రభుని స్తుతించడం నేర్చుకోండి. ఆయన సన్నిధిలో ఉండి నిత్యము ప్రతిగానములు చేస్తూ, చప్పట్లు కొడుతూ, ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, వాక్యమును ధ్యానిస్తూ సంతోషం గడపండి. శ్రమలను చూసి దిగులు పడుతూ ఉన్నావేమో, నీ శ్రమలను ఎలా జయించాలో నా దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుని ద్వారా మాట్లాడతాడు. నీకున్న శ్రమలు చాలా చిన్నవి. నీ శ్రమల కంటే యేసయ్య చాలా గొప్పోడు. హల్లెలూయా. గొప్పోడు నీ దగ్గర ఉంటే నీ శ్రమలను ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మరి మీ జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుని మాట వింటున్నారా? దేవుడు చెప్పిన దారి నడుస్తున్నారా? అయితే కొంచెము కాలం కలిగి ఏ శ్రమలైనా అనుభవించండి. మనం బ్రతుకున్నంత కాలం ఈ శ్రమలు మనం అనుభవించి జయించగలిగితే, సైతాను గాడు మనకి పెట్టే శోధనల నుండి మనం జయించగలిగితే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం. దేవుడు మనకు అప్పుడు ఒక మాట అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ లోకంలో కొంచెం కాలమే మనం ఉండేది. మన బ్రతుకు ఇంతలో కనపడేంతలో ఆవిరైపోయి నీటి బుడగ వంటిది. కాబట్టి ఆలోచన చేయండి. మన జీవితం పువ్వు వంటిది. ఉదయాన్నే పూస్తుంది, సాయంత్రానికి ఏమైపోతుంది? వాడిపోతుంది. మన జీవితం కూడా అంతే. కాబట్టి కొంచెము బ్రతుకులోనే ప్రభువుకు నమ్మకంగా ఉండి ఎల్లవేళలా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితులలో దేవుణ్ణి మహిమపరచండి. అప్పుడు నా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా దీవిస్తాడు. బహుగా ఉన్నత స్థలముల మీద నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజున ఎందరైతే నా స్థితిగతులు మార్చబడాలని ఆశపడుతున్నారో నేను ప్రవచిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్, ఐ రిలీజ్ యువర్ పవర్ అండ్ అనాయింటింగ్ ఆన్ దెమ్ లార్డ్. అయ్యా, ఇదిగో ఈ సమయంలో వారి మీద నీ శక్తిని, నీ ప్రభావమును యేసు నామములను ప్రకటిస్తున్నాను తండ్రి. వారి దుఃఖ దినములో నాట్యంగా మార్చబడును గాక. వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. వారికి ఉన్న వేదనలు, బాధలు, కష్ట నష్టాల నుండి వారు విడుదల పొందుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాటలో శక్తి ఉంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సంపూర్ణముగా ఆయన మిమ్మల్ని స్థిరపరచాలని, ఆయన మిమ్మల్ని బలపరచాలని, మంచి ఆరోగ్యం మీకు ఇవ్వాలని, మంచి శక్తితో, కీర్తితో, ఆశతో, అంతస్తులతో నా దేవుడు మిమ్మల్ని ఈ లోకమును హెచ్చిస్తాడు. మీరు నమ్మకంగా ఉంటే. హల్లెలూయా. ఆయన ప్రభావం పొందుకోండి, ఆయన మహిమను పొందుకోండి, ఆయన సహాయమును పొందుకోండి. ప్రియ దేవుని వారలారా, ఈరోజున మీ జీవితాలను ప్రభువుకు అప్పగించి ప్రభుని మహిమపరచండి. అప్పుడు ఈ కొంచెము కాల శ్రమల నుండి నా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, ఇదిగో ఈ సమయంలో ఇంతవరకు నిలబడి నీ మాటలు ప్రకటించే ధన్యత నాకు ఇచ్చినావు తండ్రి. విన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింప చేయండి. ఎందరైతే మరి తండ్రి వాక్యాన్ని విన్నారో వాక్యపు వెలుగులో వారిని వారు పరిశుద్ధపరచుకోవడానికి సహాయము చేయమని వేడుకుంటూ
ప్రభా నీ చేతికి సమస్తం అప్పగించుకుంటూ ఎందరైతే ప్రభు మరి శ్రమల నుండి విడుదల కోరుకుంటున్నారో యేసు నామములో మరి ఆ శ్రమల నుండి విడుదల కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా బాధల నుంచి విడుదల కలిగించండి తండ్రి, అప్పుల నుంచి విడుదల కలిగించండి తండ్రి, అవమానాలు వేదనలు కష్ట నష్టాల నుండి విడుదల కలిగించండి తండ్రి, ప్రతి విధమైన శోధన నుండి విడుదల కలిగించండి తండ్రి. క్షేమకరమైన జీవితం అనుగ్రహించండి, సంతోషకరమైన జీవితం అనుగ్రహించండి, నెమ్మదికరమైన శాంతికరమైన జలముల యొద్ద వారు నిలబెట్టండి తండ్రి, పచ్చికల చోట్ల వారిని పరుండ చేయండి తండ్రి. ప్రభా శాంతిని, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యమును, కీర్తితో నింపండి, సమృద్ధితో నింపండి, ఐశ్వర్యవంతులుగా చేయండి, ఘనమైన వారిగా చేయండి, ఉన్నతమైన వారిగా చేయండి. ప్రభా నీ బిడ్డలు నీ సన్నిధిలో తగ్గించుకొని నీ దృష్టిలో వారు తగ్గించుకొని హెచ్చించబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ప్రభా నీ బిడ్డలు అడుగుచున్న ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చమని, వారి ఉద్దేశంలో వారి ఆశలు తీర్చమని నీ సన్నిధిలో బతిమాలుకొనొచ్చు. ఎనలేని మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, దయచేసి గమనించండి, ఎంతో భారముగా మరి టీవీ పరిచర్య జరుగుతూ ఉన్నది. మరి మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి. ఊరిక చూడడం మాత్రమే కాక, వినేవారు మాత్రమే కాక, ఈ భారమైన సేవలో మీరు పాలిభాగస్తులు అవ్వండి. ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నాం, అయినప్పటికీ ప్రయాసపడుతూ దేవుని కార్యం జరిగిస్తూనే ఉన్నాం. అలాగే ఒకవైపు మందిర నిర్మాణం జరిగిస్తూనే ఉన్నాం. స్లాబ్ అయితే ప్రస్తుతానికి నిలబడిపోయి 3 నెలల నుంచి 6 నెలల దగ్గర 3-4 నెలల నుంచి స్లాబ్ నిర్మాణం నిలబడిపోయింది. మిగిలిన చిన్న చిన్న పనులని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాంపౌండ్ ప్లాస్టింగ్ అయిపోయింది. అలాగే మరి చర్చి గోడలన్నింటి కూడా రఫ్ కొట్టించాము. అలాగే లోపల ఇసుక తోలించాము. అలాగే మరి షెడ్ కూడా మనం వేయించడం జరిగింది. ఇలాగా ఎన్నో మందిరంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. విన్నారు కదా అద్భుతమైన వాక్య సందేశం. మరి ఈ సమయంలో కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరికీ తెలిసినట్టుగా మనము క్రిస్మస్ కల్లా మరి స్లాబ్ వేయాలని ఎంతో ఆశపడ్డాం. కానీ స్లాబ్ కంటే మిగతా ప్రతి పనులు దాదాపుగా మరి మందిరంలో పూర్తి చేయడం జరిగిందండి. గేటు దగ్గర మరి మెయిన్ గేటు పెట్టాము. అలాగే పక్కన ఇటుపక్క గ్రిల్స్ పెట్టాము. అలాగే చర్చి చుట్టూ కూడా మరి రఫ్ సిమెంట్తో మరి రఫ్ కొట్టామండి. అంటే గోడలకు దెబ్బ తినకుండా రఫ్ కొట్టాము. చుట్టూ ప్రతి గోడలు లోపల మరి అదే రీతిగా సువార్త వ్యానుకు షెడ్ కూడా మరి వేయడం జరిగింది. అలాగే మరి చిన్న చిన్న పనులు ఎన్నో జరిగాయండి. మందిరంలో చాలా పనులు జరిగాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది వీక్షిస్తున్నారు, కానీ పంపించేవారు కొద్దిమందేనండి. దేవుని పని మీద ఆశ కలిగినటువంటి వారు మాత్రమే కొంచెం ముందుకు వస్తూ ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కేవలం వీక్షిస్తున్నారు, కానీ సహకరించడం లేదండి. కాబట్టి దయ ఉంచి ఇప్పుడైనా మీరు సహకరించండి దయచేసి. స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే స్కానర్లకు దయచేసి ఇప్పుడే స్కాన్ చేయండి. మీ కింద కనపడుతున్నాయి చూడండి, వాటి స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన విరాళాలు ఈ మందిర నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. అలాగే చర్చికి ముందర పక్క గోడలు కూడా మరి పూర్తిగా పైకి కట్టేశామండి. అలాగే స్లాబ్కి పైన ఒక వర్షం పడితే నీళ్ళన్నీ ఒక వల్లకి వెళ్ళాలి కదండి, దానికి కూడా పైన కట్టడం సెట్ చేసి పెట్టామండి. మొత్తం మ్యాక్సిమం కూడా చర్చి కిటికీలకు గ్రిల్స్ కూడా పెట్టామండి. చాలా పనులు జరిగాయండి. దేవుని కృపను బట్టి నేను ఊహించలేదు మీరందరూ ఇలా సహకరిస్తారని, ప్రార్థిస్తారని. నిజంగా దేవుని ప్రేమ వర్ణించలేదని నాకు తెలుసండి. కాబట్టి మీరు చూపించిన ప్రేమను బట్టి నేను మీకు రుణస్తుని, కృతజ్ఞుని. కాబట్టి మీ గురించి ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దైవ సేవకునిగా మీ గురించి మొరపెడుతూనే ఉన్నాను. ప్రతి రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మీరు పంపిస్తున్న ప్రతి కానుక విషయంలో కూడా మరి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్లాబ్ విషయంలో మీరు సహకరించండి దయచేసి. నేనైతే ఎంతో తెలివిగా దేవుని మీద భయముతో మరి మీరు పంపిస్తున్న ప్రతి రూపాయిని కూడా నమ్మకంగా మరి మందిర నిర్మాణంలో వాడుతూనే ఉన్నాను, ఖర్చు చేస్తూనే ఉన్నాను. అనేకమైన పనులు మరి జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి క్రిస్మస్ సందర్భంగా మరి బయట ఒక స్టార్ కూడా పెట్టామండి. దాదాపు 5 ఏళ్ళ సేవలో ఏ రోజు కూడా స్టార్ పెట్టలేదు, కానీ దేవుడు ఈరోజు కృప చూపించాడు. అంత ఆర్థికమైన స్థితి మాకు లేదండి. ఒక మారుమూల గ్రామంలో మరి మేము సేవ చేస్తూ ఉన్నామండి.
కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ కానుకలు కూడా ఏమి రావండి. 150 రూపాయలు 200 రూపాయలు మాత్రమే కానుక వస్తుందండి. ఎంతో దయనీయమైన స్థితిలో సేవ చేస్తున్నామండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల 10-15 గ్రామాలు ఉన్నాయండి. అనేకులు దీవించబడాలని, అనేకులు ఆశీర్వదించబడాలని, అంత్య దినాలలో అనేకులు ఈ మందిరంలోకి రావాలని మేము ప్రయాసపడతా ఉన్నామండి. అందుకే ఎంతో సుందరంగా ఇంత గొప్ప మందిరం నిర్మిస్తున్నామండి. మనుషులను చూసి నిర్మించడం లేదండి. రాబోయే దినాలలో ఈ మందిరంలోకి అనేక మంది అన్యులు, భక్తిహీనులు, దేవుని యందు విశ్వాసం ఉంచని వారు రాబోతున్నారని నేను నమ్ముతున్నానండి. కాబట్టి మనం చేయి కలుపుదామండి, ప్రయాసపడదామండి. ఒక 5,000 ఇస్తే మనమే నష్టపోం, ఒక 10,000 ఇస్తే మనమేం నష్టపోం, 1,00,000 రూపాయలు ఇస్తే మనమే నష్టపోమండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అయ్యా మరి మేము స్లాబ్కి కంకర ఇస్తామయ్యా, స్లాబ్కి మేము ఇసుక ఇస్తామయ్యా, స్లాబ్కి మేము సిమెంట్ ఇస్తామయ్యా అని చాలామంది అంటున్నారు తప్ప ముందుకు రావడం లేదు. మరి కొంతమంది అయితే డైరెక్ట్గా నాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళ ఫోన్పే నెంబర్లు ఇవ్వండి, వాళ్ళకే ఇస్తామా అంటే నమ్మకం లేదా అండి? ఇక్కడ మేము ఏమైనా గ్రాఫిక్స్ వేసి చూపిస్తున్నామా? అంత బాగా చూపిస్తున్నాం కదండి. అనేకులు ఎంతోమంది వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, కళ్ళారా చూస్తున్నారు. నేను ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాను. షార్ట్ టీషర్ట్ వేసుకొని, నైట్ ప్యాంట్ వేసుకొని రాత్రి పగులు నేను కూడా ఒక కూలివాన్ ఇక్కడ పని చేస్తూనే ఉన్నాను. మీరు చూడలేదండి? వచ్చారు కదండి చాలామంది. మీరు చూడలేదా నా కష్టం, నా ప్రయాస? మేము ఎక్కడ పడుకుంటున్నామో మీకు తెలుదా అండి? మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, ఏం తింటున్నామో అనేకులు వచ్చి చూస్తున్నారు కదండి. కాబట్టి దయచేసి నమ్మండి, విశ్వాసంతో ఉండండి. ఎంతగానో బిజీగా ఉంటామండి, ఎంతో ప్రయాసపడుతున్నామండి. మీరు పంపిస్తున్న ప్రతి రూపాయిని కూడా నమ్మకంగా ప్రభు మందిరంలో వాడుతూ ఉన్నామండి. రేపు దేవునికి లెక్క చెప్పాలి, నాకు భయం ఉందండి. 2 అంతల తీర్పు నాకు ఉంటుంది, నాకు ఆ భయం ఉంది. కాబట్టి ఇతరులు ఎవరైనా అట్లా తప్పు చేస్తారేమో కానీ కళ్యాణ్ బాబు ఎప్పటికీ అలా చేయడండి. నేను వాక్యాన్ని ప్రేమించేవాడిని, వాక్యాన్ని వెంబడించేవాడిని, వాక్యానుసారమైన జీవితం జీవించే వ్యక్తిని. అనేకులను రక్షించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదలు పెట్టాను, ఇది ముగించాలని ఆశతో మరి ఎంతగానో ఆశపడుతూ ఉన్నానండి. క్రిస్మస్ కల్లా స్లాబ్ వేయాలని ఎంతో ఆశపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను. కానీ పెద్ద మొత్తం అండి, 20 లక్షలు కావాలండి. అంతా ఇంత కాదు, 20 లక్షలు కావాలి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడైనా కొంచెం దయదలచండి, ఇప్పుడైనా మీరు కొంచెం ప్రేమించండి, దయ ఉంచి కొంచెం మీ శ్రేష్టమైన కానుకలను పంపించండి. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. స్లాబ్ విషయంలో మిమ్మల్ని మరీ అడుగుతూ ఉన్నాం. అనేకమైన సార్లు మీకు మందిరం కూడా చూపిస్తూ ఉన్నాం, మా గృహము చూపించాం, మా పరిస్థితి చూపించాం. కొంచెం ప్రార్థన చేయండి, దయతలచండి. మా గురించి మీ ప్రార్థనలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా మమ్మల్ని మీ సంఘాలకు ఆహ్వానించాలని ఆశ ఉంటే మమ్మల్ని ఆహ్వానించండి, వచ్చి మీ సంఘంలో కూడా వాడబడతాం. అనేకులకు సత్యమైన సువార్తను అందిస్తాం. చేయగలిపి అనేకులను క్రీస్తు వైపు మనం నడిపించుదాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ లోపు మరి స్లాబ్ వేయాలని ఆశపడ్డాం, కానీ అది కుదరలేదు. కానీ అనేకమైన పనులు రెడీ అయిపోయాయండి స్లాబ్కి. అంటే నేను కూడా ఊహించలేదు ఇన్ని పనులు ఉంటాయా ఒక స్లాబ్ వేయాలంటే అని. నేను కూడా ఆశ్చర్యపోయాను. అన్ని పనులు జరిగాయండి మందిరంలో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తాపులు కట్టేసాము ముందర పక్క, మరి చెట్లకైతేనేమి, మరి బయట రోడ్డు మీద బ్రిడ్జ్ అయితేనేమి, ఇవన్నీ జరిగాయండి. అలాగే ఇంకొక మాట అండి, దయచేసి గమనించండి. కాలువలలో మరి పైపులు వేయాలని ఆశపడుతున్నామండి. పెద్ద పైపులు, 4 అడుగుల పైపులు మరి కాలువలలో వేయాలని, చర్చి మందిరం చుట్టూ వేయాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే మరి కాంపౌండ్ గోడ, చర్చి గోడ అంతా కూడా ఒక రాశి గోడ లాగా ఉంటుందండి. కాబట్టి ఆ రాశి గోడ పడిపోతుందేమో అని భయం వస్తూ ఉంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వస్తాయండి ఇక్కడికి, పొలము నీళ్ళు ఎక్కువ వస్తాయి. మన స్థలము ఈ మందిరము మూలనుందన్నమాట. కాబట్టి అనేక నీళ్ళు వస్తాయి ఇక్కడికి. కాబట్టి పైపులు వేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఒక పైపు విలువ 14,000 రూపాయలు. దాదాపుగా మనకు 16 పైపులు కావాలండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, 14 × 16 మీరు సహకరించగలిగితే దయచేసి సహకరించండి. 14,000 రూపాయలండి ఒక పైపు. కాబట్టి మీరు ముందుకు రావాలని, ఈ పైపుల విషయంలో అయినా స్లాబ్ విషయంలోనైనా మీరు చేయి జార్చండి. దయచేసి ఇచ్చేవారిగా ఉండండి, మీ గుప్పిలు విప్పండి. మీరు సేవకులైనా విశ్వాసులైనా మీరు ఎవరైనా సరేనండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఏ దేశం నుంచి చూస్తున్నారో, ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారో దయ ఉంచి మీరు సహకరించండి. ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. మీరు పంపిస్తున్న కానుకను మేము ఎలాగో వాడుతున్నాం. మన ఒక సిస్టరు 1000 రూపాయలు పంపించిందండి. 1000 రూపాయలు పంపించి నాకు ఫోటోలు తీసి పంపి, బ్రదర్ ఏం చేసావు 1000 రూపాయలతో? 1000 రూపాయలతో ఏమొస్తుందండి ఈ కాలంలో? అట్లాంటి 1000 ఎన్ని జత కావాలండి? ఎన్ని 1000 అయితేనే ఒక 10,000కో 20,000కో ఒక గేటో ఏదో ఒకటి వస్తుంది కదండి. కాబట్టి పరీక్షించొద్దు, దేవునికి ప్రేమతో ఇవ్వండి. పరిశోధించద్దు, దేవునికి ప్రేమతో ఇవ్వండి. నేను నమ్మకంగా చేస్తున్నాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నా మీద నమ్మకం ఉంచండి.
ఒకానొక రోజున ఈ మందిరం ఓపెనింగ్ మనందరం కలుసుకుందాం. ఆ రోజు మీకే అర్థమవుతుంది ఎంత పెద్ద మందిరం ఇది, ఎంత గొప్ప పరిచర్య ఇది. ఇందులో ఎటువంటి మోసం లేదు, ఇందులో ఎటువంటి మరి ఏ గ్రాఫిక్స్ లేదండి. యథార్థంగా కష్టపడుతున్నాము, ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ముందుకు రండి. దేవుని విషయంలో ఆరాటపడుతున్నటువంటి నాలాంటి యవనస్తులకు మీరు సహకరించండి. మీరు చేయలేని పని ఒక యవనస్తుని నేను చేస్తున్నప్పుడు మీరు ప్రోత్సహించండి, నిరుత్సాహపడద్దు. కొంతమంది అంటున్నారు, ఇలా అడగడం తప్పు కదా అయ్యా అంటున్నారు. నేను అడగడం లేదండి, నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు మీకు ప్రేరేపిస్తే, బలవంతమేమీ లేదండి. దేవుడు మీకు ఇవ్వాలి అని ఆశ కలిగిస్తే. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదండి. మన బాధలు చెప్పుకోకపోతే డాక్టర్ వైద్యం చేయలేడు కదండి. కాబట్టి నేను ఏసైకి చెప్పుకుంటున్నాను, ఏసై మీతో మాట్లాడమని చెప్పాడు కాబట్టి నేను మీతో పంచుకుంటాను, అంతే ఇక్కడ. కాబట్టి బలవంతం ఏమీ లేదు. దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ముందుకు రండి. మీకు ఆశీర్వాదాలు కావాలంటే, మేలులు కావాలంటే, దేవుని పనిలో మీరు కూడా ఒక ఇటుకకైనా మీరు సహకరించాలని అనుకుంటే ఈయన ముందుకు రావచ్చు. ప్రేరేపించబడండి, నడిపించబడండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న స్కానర్లకి స్కాన్ చేయండి, ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం చేయండి. అలాగే మీకు అకౌంట్ నెంబర్లు కూడా కావాలంటే మాకు తెలియపరచండి. అకౌంట్ నెంబర్లు కూడా మీకు పంపిస్తాము. మీ శ్రేష్టమైన కానుకలను మాకు అందించండి. ఈ కార్యక్రమం చూస్తున్న సర్వజనులారా, దేవుని పనికి మీరు పూనుకోవాలని మరీ ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎంతో భారమైనటువంటి సేవ ఎడతెగక మేము మనస్ఫూర్తిగా నిజంగా అండి మా గృహంలో కూడా లేమండి. ఈ నెల అంతా కూడా, ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఉదయం 7 గంటలకు 6 గంటలకు పని స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉన్నామండి. ఏదో ఒక పని మందిరంలో ఏదో ఒక పని జరిగిస్తూనే ఉన్నామండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి మీరందరూ కూడా చేయగలపండి, ముందుకు రండి, ప్రేరేపించబడండి. క్యాలెండర్లు కూడా మీకు కావాలంటే మాకు తెలియపరచండి. మీ అడ్రస్ పంపండి, క్యాలెండర్లు కూడా మీకు పంపిస్తాము. నూతన సంవత్సర క్యాలెండర్లు కూడా మీకు పంపిస్తాము. ఆ క్యాలెండర్ కూడా మీరు తీసుకొని మీ గృహాలలో తగిలించుకోండి. అలాగే మా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. స్లాబ్ విషయంలో మీ వంతు మీరు తప్పకుండా సహకరించండి. దేవుని కృప నిరంతరం మీకు తోడై ఉండును గాక. ఆమేన్. స్కాన్ చేయండి, మీ కానుకను అందించండి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున అది 50 రూపాయలైనా, 100 రూపాయలైనా, 500 అయినా, 1000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. ఒక 200 మంది 10,000 రూపాయలు చొప్పున కొడితే 20 లక్షలు అవుతుంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ
ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తును అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కల ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్. ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకలు విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆశ ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యల పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలామంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము, లేదా ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మందిర నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఏంటంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. కాబట్టి మీరు అందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేనే.
నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం.